హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ కద్దు కా ఖీర్ అండి. టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా కద్దుని తీసుకొని పైన పీల్ చేసేసి ఇట్లా గ్రేట్ చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం గ్రేట్ చేసుకున్నాం కదా, ఆ కద్దును కూడా యాడ్ చేసి కొద్దిసేపు లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలన్నమాట. సో అలా వేయిస్తున్నప్పుడు చూస్తున్నారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాము. సో అది కుక్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలండి. అలాగే మరొక ప్యాన్ పెట్టుకొని ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకోవాలండి. అలాగే సైడ్లో ఇలా అంటుకుంటుంటుంది కదా, అది కూడా తీసుకుంటూ వేసుకుంటూ చక్కగా బాయిల్ చేసుకోవాలి. అలాగే మనం సోక్ చేసి ఉంచుకున్నాం కదా, సాగును కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, సాగు అనేది చక్కగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా రెడీగా ఉంచుకున్నటువంటి కద్దును కూడా ఇందులో యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు బాగా కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకుంటూ సైడ్స్కి అంటుకున్నది పాలలో వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్ కద్దు తీసుకున్నానండి. అలాగే 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. సో మీ టేస్ట్కి సరిపడినంత షుగర్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది జీడిపప్పు పేస్ట్ అండి. జీడిపప్పుని నానబెట్టుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇది కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటామండి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల థిక్నెస్ అలాగే టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. సో అది యాడ్ చేసిన తర్వాత కూడా చూస్తున్నారు కదా, సైడ్స్లో అంతా కూడా ఇలా క్రీమ్ లాగా ఫామ్ అవుతుంటుంది. అది కూడా తీసి మనం పాలలోకి వేసుకొని కలుపుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేసుకుందాము. ఇలాచీ కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకుందామండి. సో మన కీర్ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని నేను ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇది హాట్గా అయినా తీసుకోవచ్చు, కూల్గా అయినా తీసుకోవచ్చు. ఎలాగైనా చాలా టేస్ట్గా ఉంటుంది. బట్ నేను కూల్గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి ట్రేలో తీసుకొని ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్న తర్వాత 1 అవర్ రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ ఖీర్ అనేది. సో చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.